తెలంగాణలో 10 ఏళ్లు జనరంజక పాలన అందించిన జననాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పని మాటలను ఆంధ్రజ్యోతి పత్రిక రాసిందని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నిప్పులు చెరిగారు. రాజకీయాలు శాశ్వతం కాదు, ఆంధ్రజ్యోతి పత్రిక కూడా శాశ్వతం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదుటివారి చావును కోరుకుని దిగజారి బతికే బతుకులు ఎందుకని మండిపడ్డారు. ఏ జర్నలిస్టు చెప్పాడని నీచపు రాతలు రాశారో చెప్పాలన్నారు. ఊహాజనిత వార్తలు రాస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఆంధ్రజ్యోతి చిల్లర రాతలు మానుకోకపోతే తెలంగాణ ఉద్యమ సమయంలో చూపించిన తెగింపే ఈ నీచపు రాతలపై చూపిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీర్ఘాయుష్మాన్ భవాని తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ప్రజారంజకంగా పరిపాలన చేసినటువంటి ఆ మహానాయకుడిని పట్టుకొని అనని మాటలను, చర్చ జరగని మాటలను పొందుపరిచి మాకు అది చెప్పడానికి కూడా ఇష్టం లేనటువంటి వర్డ్స్ను ఈరోజు పొందుపరచడం జరిగింది. కానీ మేము ఒకటి కోరుకుంటున్నాం, ఒకటి మీకు కూడా సీవుటిగా చెప్తున్నాం. రాజకీయాలు శాశ్వతం కాదు, నీ పత్రిక శాశ్వతం కాదు, పుట్టినవాడు గిట్టక మానకు తప్పదు. కానీ ఎదుటోని చావు కోరుకునే ఎవరైతే వ్యక్తులు ఉన్నారో, ఈ చిల్లరమల్లర రాసిన వ్యక్తులకు ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను. ఎంత దిగజారి బతకడం అంటే అంతకంటే దరిద్రం ఇంకేముండదు. ఎదుటోళ్ళ చావులు కోరుకొని దిగజారి బతుకుంటూ ఎందుకు అటువంటి బతుకులేనా? అసలు జరిగిన సందర్భం ఏంది? నర్సంపేట జర్నలిస్ట్ చెప్పిండా, డిస్ట్రిక్ట్ బ్యూరో చెప్పిండా, లేకుంటే నీకు ఎవరు చెప్పిల్లు ఈ మాట? ఎవరు చెప్పిల్లండి నీకు ఈ మాట? నీకు నువ్వు ఊహించుకొని రాస్తే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నావా? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో జగన్ ఏం మాట్లాడిండో మాకు ఎరికే. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్ తిప్పుకుంటూ కొడతామని చెప్పడం జరిగింది. ఎందుకన్నారో తెలుసా? ఒక మహిళను వక్రీకరించి నువ్వు భాష రాసినందుకు ఆ రోజు వారు మాట్లాడడం జరిగింది. మేము కూడా తెలంగాణలో చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ నుంచి మా నాయకుడు తెలంగాణ ప్రజలందరికీ ఆరాధ్యుడు, అటువంటి నాయకుని గురించి వక్రీకరించి రాయడం అన్నది మేము కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా చూపిస్తాం. రాజకీయాలలో నువ్వేదో రాస్తావు, మాకేదో మెహర్బాన్ అవుతుంది, ఇంకోదో జరుగుతుంది, ఇక్కడ ఎవడు వణికేటోళ్ళు లేడు, భయపట్టోళ్ళు లేడు. ఓకేనా? నీ రాతలు ఎంత చిల్లర మల్లర ఉన్నాయన్నది కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఫస్ట్ నీ చిల్లరేషాలు మానుకో. చిల్లరేషాలు కనుక మానుకోకుంటే తెలంగాణ ఉద్యమం ఎంత తిరుగుబాటు ఉన్నదో మీ చిల్లర రాతల మీద కూడా అదే తిరుగుబాటు ఉంటుందని కూడా చెప్తున్నాం. ఎవరికైనా వ్యక్తిత్వం, చదువుకున్నోడు, భాష తెలిసినోడు, లేకుంటే సమాజం మీద అవగాహన ఉన్నోడు ఎవరు ఇట్లా రాయరు. అంటే ఎక్కడికి దిగజారిపోయిల్లంటే, మీరు ఏ స్థాయికి దిగజారిపోయిల్లంటే ఆఖరికి దేనికైనా తెగిస్తాం కానీ, దేనికైనా రాస్తాం కానీ విలువలు లేకుండా బతుకుతామనే కాడికి దిగజారీళ్ళు. మరి విలువలు లేని బతుకులు ఎందుకండి? విలువలు లేని బతుకులు ఎందుకు సమాజంలో? రోడ్డు మీద పోయే బిచ్చపోనికి మీకేం తేడా లేకుండా పోయింది. తను ఏమి లేక అనాథ లేక బిచ్చమాడుకుంటాడు కదా, మీరు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు ఎవరన్నా చావు కోరుకుంటారా అండి ఎక్కడన్నా? ఏం మర్యాద ఇది? ఏం చదువుకున్నావు? బుర్రుండే రాస్తున్నావా లేక బుర్ర లేకుండా రాస్తున్నావా? కనీసం కామన్ సెన్స్ ఉండాలి రాయడానికి. నిజంగా చర్చ చదివితే రాయి, మేము కాదనం. అక్కడ చర్చ లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిండు, వాళ్ళ మంచి చెడు గురించి మాట్లాడితే ఏది పడితే అది రాస్తావు నువ్వు. నీ జాగిర్ అనుకుంటానా ఏంది? చెప్తాం, తొందర ఏం లేదు, తొందర ఏం పడకు. అన్నిటికీ జవాబు ఉంటుంది. ఆ జవాబు ఏ స్థాయిలో ఉంటుందంటే, ఎందుకు పెట్టుకున్నాం రా వీళ్ళతోటి అనే స్థాయిలో ఉంటుంది. మేము ఎందుకు రా ఇటువంటి రాసినాం అనే స్థాయిలో ఉంటుంది. అర్థమైందా? నీలాంటి వాళ్ళు జాతీయ స్థాయిలో రాజకీయాలు, రాష్ట్ర స్థాయిలో రాజకీయాలు, ఎన్నో పార్టీలతోటి కుట్రలు కుతంత్రాలు, నీ అట్లాంటి అసలు అక్కర్రాని వాళ్ళందరూ కూడా ఒకటైతే కూడా కేసీఆర్ గారు ఎంటిగా కూడా పీకలేదు. ఇప్పుడు కూడా పీక్కునేది కూడా ఏముండదు. జై తెలంగాణ, జై కేసీఆర్.